పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు. వెలిగించి సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండి అన్నా. వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో, నీ మెల్లో మల్లెపూలదండే. ఓకే సార్ బాయ్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సీ. మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలో దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారుపేరిన సింధు. ఇద్దరు హేమహేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. వావ్, గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్. శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లేగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వావ్, వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారా? యా. అమ్మమ్మ చాలమ్మా. ఏం చాలు, కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు. ఎస్ చిచ్చిబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ రీడ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. Just miss. It is a teasing delivery. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న, ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్, బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. ఏ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. ఏంట్రా, అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. Very good running between the wickets. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిన్నావా? సింధు డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను. పరిస్థితులు
అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు? మైట్ బి షుడ్ బి. అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి. Fingers crossed. ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్. Not again. తలుపు కొడుతుంటే తీవేంట్రా? ఏమైంది? ఒకసారి పనుంది, తీరా. ఏం చెప్పాలి? బాత్రూంలో ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రెజర్ ప్రెజర్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రెజర్. ఏంటమ్మా? రే, సూదిలో దారిమికి చీరా. ఎక్కి చీరా. ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది? ఆ, అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలు గురవుతున్నారు సతీష్. అవును రాజా. అన్నీ ఒకటే బ్యాగ్లో కాదు, 2 సెపరేట్ బ్యాగ్స్ లేవు. ఏంటివన్నీ? నేను చెప్పలేవే. అవా వామ్మో సిద్ధు, బ్యాట్స్మెన్ నిర్లక్ష్య ధోరణితో రన్అట్ అయ్యే ప్రమాదం. బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది. బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు. బాల్ వేగంగా దూసుకొస్తుంది. బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు. బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు. బాల్ కీపర్ చేతి చిక్కింది. అమ్మా యాక్చువల్లీ బ్యాగులు మారాయి. నా డౌట్. హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే, నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో హలో, ఎలక్ట్రిషియనా? అవునమ్మా. సింధుమా, ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెటప్పా? ఆగు, పవర్ పోయింది. లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు. ఎలక్ట్రీషియనా? ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ ఎవరబ్బా? అమ్మా కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా. ఏం లేదమ్మా, వైర్లు కాలిపోయాయి, మార్చేశాను. ఎరా అయిపోయిన షర్టు చేసేసిన సామాన్లు సర్దే వెళ్ళిపోదాం. అట్లనే మేము బయలుదేరుతాం అమ్మా. ఆ బాత్రూంలో గీజర్ కూడా చెక్ చేయండి. అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. శ్రీ, లోపలున్నావా? శ్రీయా? మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా. శ్రీ మీ ఆయన? కాదు, కలిసి ఉంటున్నాం. లివ్ ఇన్. లివినా అంటే?
అదే సెటు తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి. శ్రీ 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 త్వరగా రా శ్రీ, గీజర్ రిపేర్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. తర్వాత ఏంటి? అసలే నీకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా, తర్వాత చూసుకుందాం. సరే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను. అరే సతీష్, నువ్వేంట్రా ఇక్కడ? సతీష్, అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా, శాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తున్నా అంకుల్. ఆన్లైన్లో స్టఫ్ ఇట్లా డెలివర్ చేస్తారు భయ్యా. అంటే సంక్రాంతి ఆఫర్ కదా, మందు కొంటే మంచింగ్ ఫ్రీ. మందు కొంటే స్టఫ్ ఫ్రీయా? ఏ యాప్లో భయ్యా? అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు. హే సతీష్, వచ్చేసింది. ఏంటివన్నీ? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్. ఏంటి సతీష్, నీకు తెలిసిన అంకులా? మీరు తెలుసుకోవాల్సిన అంకుల్. నువ్వు బాబే నా పట్టుకోండి పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకొని చెప్తాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. వెళ్ళండి మేడం, మీరు ఆర్డర్ చేసింది. వెళ్ళండి, తీసుకెళ్ళండి మేడం. అయ్యో ఇది ఇంత మంచి రేటు మేడం. అంకుల్ శ్రీ ఎక్కడ? అది నీకే తెలియాలరా. ఇక్కడ చచ్చాడేంటో, కాల్ చేస్తాను. హలో, ఎక్కడున్నావురా? అరే ఇక్కడ బాత్రూంలో ఉన్నాడు రా. ఓ బాత్రూమ్ లో ఉన్నావా? బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్, వచ్చేస్తానులే. బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ కాదు అంకుల్, మీరు మరి లాజిక్లెస్ గా ఆలోచిస్తారు అప్పుడప్పుడు. ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు. బాత్రూంలోకి ఫోన్ ఎందుకు తీసుకోపోయిండు? నువ్వు తీసుకెళ్లే పర్పస్ అయితే కాదురా. మళ్ళీ ఎందుకు? కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్, బేటా అందర్ బాప్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్. అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా. ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్, సేవ్ చేద్దామని. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తాను మేడం? అంకుల్ని పంపించండి మేడం, అంకుల్కి చాలా పనులు ఉంటాయి. సర్లేమ్మా, గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను. ఈ రోజు కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్. ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తాను అంకుల్. జస్ట్ మిస్. ఆయన ఎవరో తెలుసా? శ్రీవర ఫాదరు. ఓ అవునా? ఓ అవునా, ఈ రియాక్షన్ సరిపోదు, అవునా అనాలి. ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డావరా బాబు. నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను రాజు చెప్తున్నా.